నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ హెల్త్. మనము రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో రకరకాల సందేహాలు, అనుమానాలు చాలా ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆయిల్స్. ఏ ఆయిల్ మంచిది? ఏ నూనె ఎక్కువగా తీసుకోవచ్చు? ఏది తీసుకోకూడదు? అన్నీ తీసుకోవచ్చా లేదా? ఏది బెటరు? అన్నీ కలిపి తీసుకోవాలా? లేదంటే ఒక్కొక్కటిగా తీసుకోవాలా? ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. సో, ఇలా నూనెలకు సంబంధించిన విషయాలు అంటే మిత్స్ కావచ్చు, మన అనుమానాలు కావచ్చు తీర్చడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్. నమస్తే. హలో అండి. బాగున్నారా? బాగున్నా. సో యాక్చువల్లీ ఆయిల్స్ అంటే మొత్తం ఒక డైట్లో అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే లావ్ అయిపోతామని, లేదంటే తీసుకోకపోతే మనకి రావాల్సినంత ఫ్యాట్ రాదని, ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆయిల్ ఎంత తీసుకోవాలి ఎవరైనా సరే ఒక పర్సన్ డైలీ, దాని గురించి కొంచెం చెప్పండి. యా అండి. అవునండి. ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక బ్యాలెన్స్డ్ డైట్లో చూసుకుంటే మనకి ఒక 20-25% ఆఫ్ ఫ్యాట్ అన్నది చాలా ముఖ్యం. సో అది కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. సో అది మనం ఏ రూపంలో తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఫ్యాట్ని ముఖ్యంగా మనం రిఫైన్డ్ ఆయిల్స్ రూపంలో కానీ, లేకపోతే నెయ్యి, వెన్న, తర్వాత ఇలాంటి వాటి రూపంలో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం మన ఆహారంలో. ఇంకా సో కొంతవరకు యానిమల్ ఫ్యాట్ వస్తూ ఉంటుంది, మిల్క్లో ఫ్యాట్ వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిలో ఏంటంటే మనకి శరీరానికి ఏదైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కొన్ని మెటబాలిజమ్స్కి ఈ ఫ్యాట్ అన్నది చాలా ఇంపార్టెంట్. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, లేకపోతే కొన్ని హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆర్టరీస్ని హెల్దీగా పెట్టడం, హార్ట్ని హెల్దీగా పెట్టడం. సో ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్ అన్నవి మన శరీరానికి మనం అందజేయాలి. సో దీనికోసం మనం కంపల్సరీ ఫ్యాట్ అయితే తీసుకోవాలి. అంటే ఎంత మోతాదు తీసుకోవాలి? అదే ఫ్యాట్ బ్యాడ్ అని చాలా మంది అంటుంటారు. సో ఈ ఫ్యాట్ అన్నది మనకి కంప్లీట్ మనం తీసుకునే రూపం బట్టి అండ్ క్వాంటిటీని బట్టి అది ఎంత బ్యాడ్ మన శరీరానికి చేస్తుంది అన్నది మనం గమనించుకోవాలి. సో కొంతవరకు ఫ్యాట్ ఇంక్లూడ్ చేసుకోవటం మనకి బాడీకి అవసరం. సో అందువల్ల మనం ఫ్యాట్ని ఇంక్లూడ్ చేయాలి, కానీ హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి మనకి ముఖ్యంగా దేంట్లోంచి వస్తాయి? మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా మనం ఆయిల్స్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. సో రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, లేకపోతే నెయ్యి అండ్ వెన్న రూపంలో ఇలాంటి వీటిలో తీసుకుంటాం. కాబట్టి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏంటంటే మనం ఎక్కువగా కుకింగ్కి వాడతాం. కాబట్టి ఇప్పుడు మనకి మార్కెట్లో ఉండే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అడల్టరేటెడ్ ఉంటున్నాయి. అంటే ప్యూర్ ఆయిల్ అంటే మనకి ఇదివరకు రోజుల్లో మనం చూస్తే ఒక 20 years బ్యాక్, 20-30 years బ్యాక్ చూస్తే కనుక మనం గానుగకి వెళ్ళి నూనె తెచ్చుకోవటం అన్నది మనకి అలవాటు ఉండేది. అంటే ఎక్కువ ఆయిల్ అన్నది ఒక గానుగలో, ప్రతి ఊర్లోనూ ఒక గానుగ ఉండటం, అక్కడ మనకి ఆయిల్ అన్నది వాళ్ళు తయారు చేయటం, మన ముందు దాన్ని క్లీన్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఆయిల్స్ని మనకి ఇవ్వడం లాంటిది మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్లీ ప్యాక్డ్ ఆయిల్స్. సో అవన్నీ కూడా రిఫైన్డ్ ప్రాసెసింగ్, టూ మచ్ ఆఫ్ వాటిని చాలా వరకు క్లారిఫికేషన్ అవ్వడం, లేకపోతే ప్యూరిఫికేషన్ అవ్వడం, తర్వాత అవన్నీ కూడా బ్లీచింగ్ ప్రాసెస్ అయ్యి చాలా వరకు వెరీ ట్రాన్స్పరెంట్ అంటే వెరీ ఫైన్ రిఫైనింగ్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఆయిల్స్ అన్నవి చాలా వరకు మనకి ఏంటంటే ఇప్పుడు మనకు దొరికే మార్కెట్లో ద కాస్ట్లియర్ ద మోర్ దే ఆర్ రిఫైన్డ్. సో అందువల్ల ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే కెమికల్స్ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయి కాబట్టి కొంతవరకు అవన్నీ కూడా కెమికల్లీ ట్రీటెడ్ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల కొంతవరకు మనకి హాని జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఈ కెమికల్స్, టూ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ వల్ల చాలా వరకు మనం చూస్తున్నాం ఈ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కొలెస్ట్రాల్స్ అధికంగా చిన్న ఏజ్లోనే కొలెస్ట్రాల్ బారిన పడటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం తీసుకునే ఆయిల్ని మనం సరైన క్వాలిటీ ఆయిల్ తీసుకుంటున్నామా, సరైన క్వాంటిటీలో తీసుకుంటున్నామా, లేకపోతే ఎలాంటి ఆయిల్ మనతో ప్రిపేర్ చేసిన ఫుడ్ మనం తింటున్నాము. సో వీటన్నిటి వల్లనే మన హెల్త్ ఆధారపడి ఉంటుంది. సో చాలా వరకు మనం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. సో 1+1 ఆఫర్స్ కానీ, లేకపోతే ఆయిల్స్ డైలీ ఒక కొత్త బ్రాండ్ రావడం, అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి మనం ఓకే ఇదేదో బాగుంది అనుకోవడం, లేకపోతే ఇలాంటి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాటిని కొనడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎనీ ఆయిల్స్ మనం వాడేటప్పుడు ఆ ఆయిల్స్ అనేవి ఎక్కువ ప్రాసెసింగ్ అవ్వకుండా, అంటే టూ మచ్ రిఫైనింగ్ అవ్వకుండా, అండ్ దాంట్లో ఆ న్యాచురల్గా వచ్చే ఒక గుడ్
ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ప్యూఫా కానీ మ్యూఫా కానీ లేకపోతే ఒరైజనాల్ అని ఇలా కొన్ని రకాలైన ఏవైతే ఈ మంచి గుణాలు ఏవి హార్ట్ని మనం ప్రొటెక్ట్ చేసే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్న ఆయిల్స్ని అండ్ టూ మచ్ ప్రాసెసింగ్ అవ్వకుండా ఉన్న ఆయిల్స్ని మనం వాడటం అన్నది చాలా వరకు ముఖ్యం అన్నమాట. సో అందువల్ల ఈ ఆయిల్స్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్న మార్కెట్లో ఉన్నవి చాలా వరకు ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్స్ అంటాం, గ్రౌండ్ నట్, తర్వాత ఎక్కువ రైస్ బ్రాన్ ఆయిల్స్ అని, ఇంకా డిఫరెంట్ బ్లెండెడ్ ఆయిల్స్ అని, ఇలా పామ్ ఆయిల్ అని, కాటన్ సీడ్ ఆయిల్స్ అని, సోయాబీన్ ఆయిల్స్, ఇలా ఎన్నో రకాలైన ఆయిల్స్ మనకి మార్కెట్లో రావడం చూస్తున్నాం. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ ఆయిల్ బెటర్, అసలు ఏది వాడాలి, ఏది సన్ఫ్లవర్ వద్దు అంటారు, ఆలివ్ ఆయిల్ మంచిది అంటారు. అదేనండి. చాలా సో కన్ఫ్యూజన్. ఇలాంటి ఈ ఆయిల్స్ టూ మెనీ ఆయిల్స్ రావడం వల్ల కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ఆయిల్ వాడాలి ఏది వాడకూడదు, తర్వాత ముఖ్యంగా మనం ఈ యూట్యూబ్లో వాటిలో చూసి తర్వాత వీటిని కొంతమంది కోకోనట్ ఆయిలే ఎక్కువగా వాడటం చూస్తుంటాం. సో ఇట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మన బాడీకి కావాల్సింది ఏ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి మనకి, ప్యూఫా చాలా ఇంపార్టెంట్, మ్యూఫా ఇంపార్టెంట్, అండ్ ఒమేగా 3, ఒమేగా 6 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఆయిల్స్లో మనకి ఇప్పుడు మనకి రిఫైన్డ్ ఆయిల్సే దొరుకుతున్నాయి కాబట్టి అన్ని ప్యాక్డ్ ఆయిల్స్. సో ఆ ప్యాక్డ్ ఆయిల్స్లో న్యూట్రిషన్ లేబుల్ ఉంటుంది, అది చదవడం అన్నది మన వాళ్ళు అలవాటు చేసుకోవాలి. మన ఇండియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్ అన్నవి మార్కెట్లో రావడం పాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచే మనం చూస్తున్నాం. సో ఈ న్యూట్రిషన్ లేబుల్ చదవటం అనేది చాలా మందికి తెలియదు, డిస్ట్రిక్ట్స్లో కానీ కొంతమంది ఊర్లలో కానీ. సో అక్కడ కూడా మనకి ప్రాసెస్డ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, ఈ గానుగ ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ని మనం వాటిలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, మ్యూఫా ఎంత ఉంది, ప్యూఫా ఎంత ఉంది, అండ్ ఏ క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ ఏమేమి వాడారు, ఏమేమి ప్రాసెసింగ్ అయింది, ఇవన్నీ కూడా మనకి న్యూట్రిషన్ లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ చదవటం అన్నది మనం చాలా వరకు నేర్చుకోవాలి. సో ఆ లేబుల్లో మనకి అది దాని ప్రాసెసింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఏ కెమికల్స్, సో దానివల్ల మనం ఇంత ప్రాసెసింగ్ ఆయిల్ మనకు అవసరమా లేకపోతే ఇంకా ఏదైనా బెటర్ ఆయిల్ ఉందా అన్నది కూడా మనం చూసుకోవచ్చు. సో ఈ ముఖ్యంగా ఏంటంటే మనకి కావాల్సింది ఏంటి, ప్యూఫా మ్యూఫా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎక్కువగా ఉండేవి మనకి మార్కెట్లో మనం రెగ్యులర్గా వాడేవి సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్లో. సన్ఫ్లవర్ ప్యూఫా ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ నట్లో మ్యూఫా ఎక్కువ ఉంటుంది. అలానే ఈ 2 కాంబినేషన్లు ఉన్నవి మనకి ఆలివ్ ఆయిల్లో కానీ లేకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, నువ్వుల నూనె ఉంది. సో వీటన్నిటిలో కూడా మనకి ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. రైస్ బ్రాన్, నువ్వుల నూనె అండ్ ఆలివ్ ఆయిల్ లో మొత్తం కాంబినేషన్స్ ఉంటాయి. అలానే మనకి ఇప్పుడు చాలా వరకు మార్కెట్లో కూడా ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ అని, తర్వాత అవకాడో ఆయిల్స్ దొరుకుతున్నాయి, తర్వాత ఇంకా ఇట్లా చాలా వరకు డిఫరెంట్ ఆయిల్స్ మనం మార్కెట్లో చూస్తున్నాం. సో వాల్నట్ బేస్డ్ ఆయిల్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆయిల్స్ని మనం అఫోర్డబిలిటీ చూసుకోవాలి మెయిన్ థింగ్, అండ్ మంచి క్వాలిటీ ఆయిల్ని మనం ఎంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మంచి క్వాలిటీ ఆయిల్ అన్నది ముఖ్యంగా మనం ఏంటి, మనకి డైరెక్ట్ గానుగ నుంచి తీసుకుంటే మనకు చాలా వరకు ప్రాసెసింగ్ తక్కువ ఉంటుంది, అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఇవి మనకి అవైలబుల్ ఉందనుకోండి, చాలా వరకు ఇప్పుడు ఊళ్ళలో కూడా ఇది ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా నేను చూశాను, దే ఆర్ బయింగ్ దేర్ ఓన్ మిషన్ తీసుకోవటం చేయడం లాంటిది. అంటే కొంతవరకు అవగాహన ఉన్న వాళ్ళు అలాంటి ప్రాసెసింగ్కి కొంచెం టైం ఇవ్వగలం అన్న వాళ్ళు వాటిని మనం చేస్తున్నారు. అదే మనకి ఇప్పుడు బిజీ లైఫ్, సిటీస్లో అంత టైం ఉండదు, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అండ్ బై. ఈ మధ్య మనం ఓన్లీ స్విగ్గీలో తర్వాత ఆన్లైన్ యాప్స్లోనే తెచ్చేసుకుంటుంటాం. సో అందువల్ల ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్వాలిటీ ఆయిల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సన్ఫ్లవర్లో కూడా ఎన్నో రకాలైన కల్తీ ఆయిల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెనక బ్లెండెడ్ ఆయిల్ అని రాస్తారు, అది మనం చూసుకో సన్ఫ్లవర్ అనే ఉంటుంది. సో వెనకాల లాస్ట్లో వాళ్ళు ఎక్కడ ఏంటంటే బ్లెండెడ్ ఆయిల్ అని రాస్తారు, అంటే వాళ్ళు సన్ఫ్లవర్తో పాటు వేరే ఏదో సీడ్ ఆయిల్ కలిపినట్టు వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాకపోతే మనం ప్యాకెట్ చదవడం, న్యూట్రిషన్ లేబుల్ చదవడం చాలా మందికి సూపర్ మార్కెట్కి వెళ్ళడం అన్ని మనం ఏంటంటే ఈ మధ్య కాలంలో డూప్లికేట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, అంటే సేమ్ అదే బ్రాండ్ లానే ఉంటుంది. ఇప్పుడు ఫ్రీడమ్ అనే ఉంటుంది, దాంట్లో లాస్ట్లో అక్కడ ఏదో రాస్తాడు, అదే కలర్ కాంబినేషన్స్. అంటే వీ డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్ టు గో అండ్ సీ చెక్ ద క్వాలిటీ. ఆ క్వాలిటీ చెక్ చేసేది చాలా తక్కువ మంది చూస్తారు, ఇదేం క్వాలిటీ, దీంట్లో ఏముంది అన్నది. మనం ఏంటంటే జస్ట్ విల్ గో విత్ ద ఫ్లో అన్నట్లు, ఓకే వెళ్ళామా తీసుకున్నామా వచ్చేసామా అట్లా ఉంటుందన్నమాట. ఇంత బిజీ లైఫ్లో చాలా మంది ఏమవుతుంది, ఈ హెల్త్ ఇష్యూస్ చాలా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి.
దీనికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆయిల్స్ ని బట్టి, ఎస్పెషల్లీ కెమికల్స్, కెమికలైజ్డ్. సో అందువల్ల ఈ కెమికల్ ఎక్కువ ప్రాసెసింగ్ ఉన్నవి. తర్వాత మనకి ఈ రెగ్యులారిటీస్ కూడా ఎక్కువ లేవు. చూస్తే కనుక మార్కెట్లో అండ్ ఎనీ బ్రాండ్ ఎవరైనా ఒక బ్రాండ్ ని లాంచ్ చేసేయచ్చు. అండ్ లైసెన్స్ రావడం కానీ ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి. అంటే అంత ఎక్కువ స్ట్రిక్ట్ గా మనకి కంట్రోల్ చేసే ఈ రెగ్యులేషన్స్ కానీ అవన్నీ ఇంకా మనకి ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు FSSAI ఏదో చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాలైన డిఫరెంట్ వేస్, మెథడ్స్ టు కంట్రోల్ దిస్ అడల్టరేషన్. సో ఇలావన్నీ అంటే మన వాస్ట్ బిగ్ కంట్రీ అవడం వల్ల ఈ అడల్టరేషన్ కంట్రోల్ చేయటం అనేది కష్టమే ఎవరికైనా. ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన గవర్నమెంట్, స్టిల్ వీ గెట్ లాట్ ఆఫ్ ఈ అడల్టరేటెడ్ ఆయిల్స్ మనకు మార్కెట్లో కనపడుతుంటాయి. సో అందువల్ల మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మంచి క్వాలిటీ బ్రాండ్, అంటే ఒక బ్రాండ్ ఒక 100 ఏళ్ల నుంచి, ఒక 50 years అబౌవ్ నుంచి మనకి ఉంది అన్న వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ అడల్టరేషన్ చేయడం అనేది తక్కువ. లైక్ కొన్ని కంపెనీస్ ఏవైతే మనకి చాలా మన చిన్నప్పటి నుంచి చూసిన కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే అవన్నీ ఎస్టాబ్లిష్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ R&D ఉంటుంది, దే డూ ద రీసెర్చ్, దే ట్రై టు ఇంప్రూవైజ్ దేర్ ఆయిల్స్. సో కొత్త టెక్నాలజీ వాడటం, అడ్వాన్స్ టెక్నాలజీ వాడటం, డిఫరెంట్ కాంబినేషన్స్లో వాటిని లాంచ్ చేయటం, అంటే దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్, ఇవన్నీ చేసే కొన్ని ఏవైతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రస్ట్ చేయటం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ కంపెనీ మంచిది ఇది కాదు అని చెప్పుకోవడానికి లేదు, అన్ని ఒకటే. అందరూ దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ బ్రాండ్స్ అండ్ దేర్ ఓన్ వే, దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మార్కెటింగ్. ఇప్పుడు దీంట్లో ఈ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్, రైస్ బ్రాన్, ఇట్లా రకరకాల సీడ్స్ నుంచి వచ్చిన ఆయిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది బెటర్, దేన్ని చూస్ చేసుకోవడం బెటర్ అంటే కంపెనీ పక్కన పెడితే? దీంట్లో సన్ఫ్లవర్ అంత సజెస్టబుల్ కాదు అని అంటుంటారు, అది నిజమేనా? అంటే ఎప్పుడైనా అండి మనం చేయాల్సింది ఏంటంటే ఆయిల్స్ ఎప్పుడు మనం మారుస్తూ ఉండాలి, కాంబినేషన్లో వాడుతూ ఉండాలి. ఒకే ఆయిల్ ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని మనకు కావాల్సిన మంచి గుణాలు ఉంటాయి. ఇప్పుడు 80% దాంట్లో కొన్ని ఏవైతే మనకు హార్మ్ చేసేవి కూడా ఉంటాయి. ఎందుకంటే బికాస్ దేర్ ఆల్ ప్రాసెస్డ్, కెమికలైజ్డ్ ఉంటాయి కాబట్టి. సో ఆయిల్స్లో మనకి ఏంటంటే ఈ ఆయిల్ ఇంత ఒక పర్టికులర్ వంటకాలకి వాడటం, లేకపోతే వాళ్ళ స్మోకింగ్ పాయింట్స్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్కి చాలా వరకు ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ మనం వాడలేము, బట్ దే ఆర్ గుడ్. కాకపోతే వాటిని ఏంటంటే ఓన్లీ మనం సాలడ్ డ్రెస్సింగ్ కానీ లేకపోతే నాట్ వెరీ హై టెంపరేచర్స్ లో కుక్ చేయడానికి. ఓకే, ఆలివ్ ఆయిల్స్ ని ఓన్లీ సలాడ్స్ వాటిలోనే కుకింగ్ లో వాడకూడదు. బట్ మన వాళ్ళు ఆలివ్ ఆయిల్ మంచిది కదా అని చెప్పి చాలా మంది నేను చూసాను ఆలివ్ ఆయిల్ జనరల్ వంటల్లో కర్రీస్ కి అంటే వాటిని ఎక్కువ హై టెంపరేచర్స్ లో మనం కుక్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువ తాలింపులు వేస్తుంటాం, డీప్ ఫ్రైలు ఉంటాయి. అందువల్ల వాటిని ఏంటంటే ఓన్లీ ఫర్ నాన్ హీటింగ్ ఉన్న సాలడ్ డ్రెస్సింగ్ కి వాడటం కానీ, లేకపోతే జస్ట్ ఏదైనా చిన్న ఆమ్లెట్స్ అటు వేసుకోవడం కానీ అట్లా వాడడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ హీట్ చేస్తే ఆలివ్ ఆయిల్. అదే ఇప్పుడు మన ఇండియన్ కుకింగ్ కి కూడా కొన్ని ఆలివ్ ఆయిల్స్ వచ్చినాయి, లైక్ ఆలివ్ లైట్ అని, విచ్ ఈస్ ఫర్ ఓన్లీ ఇండియన్ కుకింగ్. సో ఇవి ఏంటంటే కొన్ని బ్లెండరైజ్డ్ వాళ్ళు ఫ్లెక్సీడ్ ఆయిల్స్ తో మిక్స్ చేసి చేయడం వల్ల కొంతవరకు మన ఇండియన్ కుకింగ్ వాటి స్మోకింగ్ పాయింట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి వాటిని మనం యూజ్ చేయొచ్చు. సన్ఫ్లవర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మన సన్ఫ్లవర్ ఎక్కువగా వాడుతుంటాం. ఎందుకంటే మన కుకింగ్కి మనం ఎక్కువ డీప్ ఫ్రైయింగ్ కానీ ఫ్రైస్ వాటికి సన్ఫ్లవర్ పనికొస్తుంది. కొన్ని ఆయిల్స్ మళ్ళీ రైస్ బ్రాన్ కానీ లేకపోతే గ్రౌండ్ నట్ వీటిని కూడా మనం అవి కూడా స్మోకింగ్ పాయింట్స్ తక్కువే ఉంటాయి. కానీ వాళ్ళు కొన్ని స్మెల్స్ కానీ వాటికి కొంతమందికి ఆ పర్టికులర్ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మార్కెట్లో ఉండే ఎనీ ఆయిల్ ఈజ్ గుడ్ ఓన్లీ. కాకపోతే మనం వాటిని చూస్ చేసుకునేటప్పుడు ఇది మన పర్టికులర్ వంటకాలకి అంటే కాంబినేషన్స్లో వాడితే మనకి ఏవైతే మనకి హెచ్డిఎల్ని ఇంప్రూవ్ చేసే, అంటే హెచ్డిఎల్ని మనం కాపాడుకోవాలి, ఉన్న హెచ్డిఎల్ని లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్స్ని మనం వాడుకోవాలి. సో హెచ్డిఎల్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ విచ్ ప్రొటెక్ట్స్ యువర్ హార్ట్ కదా. సో ఎల్డిఎల్ అన్నది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా మనకి ఏంటంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఈ వెజిటబుల్ ఏవైతే ఫ్యాట్స్ ఉంటాయో లేకపోతే ఏవైతే ఈ కాంబినేషన్ అంటే సరైన క్వాలిటీ లేని ఆయిల్స్ వాడటం, లేకపోతే రీహీటెడ్ ఆయిల్స్ యూజ్ చేయటం, వీటి వల్లనే మనకి ఎల్డిఎల్ అన్నది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. బయట ముఖ్యంగా ఏంటంటే ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ అన్ని కూడా ఇప్పుడు మోస్ట్లీ FSSAI వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఈ ఆయిల్స్ అంటే ఏవైతే వాళ్ళు రీహీట్ చేయకుండా
డిస్కార్డెడ్ ఆయిల్స్ ని కూడా వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద కౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ హోటల్స్ నుంచి అలా. కానీ చాలా హోటల్స్ అంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ హోటల్స్, కొన్ని మంచి రెప్యూటెడ్ హోటల్స్ వాళ్ళే దే విల్ షో దట్. అదే రోడ్ సైడ్ ఉన్నాం అనుకోండి, వాళ్ళు వై దే విల్ షో అస్ కదా. సో అందువల్ల ఈ రీయూజ్డ్ కానీ రిపీటెడ్ గా కుక్ చేసే ఆయిల్స్ ని మనం వాడకూడదు. వాడితే ఎల్డిఎల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కి మెయిన్ కాజ్ అదే. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్లనే క్యాన్సర్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్స్ పెరగడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం, బ్లాకేజెస్ రావడం, ఇవన్నీ జరగడానికి మెయిన్ ఇలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ ని మనం యూజ్ చేయటం వల్ల. సో అందువల్ల మనం ఇంట్లో వాడే ఆయిల్ ఏదైతే ఉందో అది మనం ఓన్లీ పర్టికులర్ పీరియడ్ వరకే వాడతాం. మనం ఒకవేళ మనం ఒక్కసారి ఏదైనా అంటే డీప్ ఫ్రైడ్గా వాడినా కూడా ఆయిల్ని మనం స్టోర్ చేసి దాన్ని ఇమీడియట్గా విదిన్ 24 hours లోపల మనం వాడేస్తే ప్రాబ్లం లేదు. విదిన్ 24 hours లోనే వాడచ్చు. అదే ఒకసారి మనం ఒకవేళ డీప్ ఫ్రై చేసినా దాన్ని ఎక్కువ మరీ హై టెంపరేచర్స్ లో దాన్ని హీట్ చేయకుండా మనం నార్మల్ టెంపరేచర్స్ లో దాన్ని కుక్ చేసుకొని ఒకవేళ పూరి అట్లా చేసుకున్నా కూడా, బట్ దట్ ఆయిల్ ని మనం ఇమీడియట్ గా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా అంటే ఎన్విరాన్మెంట్ ఆక్సిడేషన్ అవ్వకుండా దాన్ని క్లోజ్డ్ కంటైనర్ లో పెట్టి దాన్ని విదిన్ 24 hours లోపల వాడుకుంటే అది పర్వాలేదు. సో మిగిలిన ఆయిల్ ఇమీడియట్ గా మనం క్లోజ్ కంటైనర్ లోకి మార్చేయాలి, ఓపెన్ గా పెట్టకూడదు, ఆక్సిడైజ్ అవుతుంది. సో అందువల్ల మనం ఆయిల్స్ ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో అందువల్ల మనం ఎవ్రీ మంత్ మనం ఇన్ని లీటర్స్ ఆఫ్ ఆయిల్స్ అంటే యాక్చువల్లీ మన రికమెండేషన్ ప్రకారం ఏంటంటే 1/2 liter పర్ పర్సన్ పర్ మంత్. ఇంట్లో ఇప్పుడు 4 మనుషులు ఉంటే 2 liters ఆఫ్ ఆయిల్ అన్నది రికమెండేషన్. కానీ ముఖ్యంగా మనకు చాలా మంది ఒక మనిషికి 1 లీటర్ 2 months కావాలి. 1/2 liter పర్ మంత్ అంటే 1 liter 2 months కావాలి. అదే. సో ఆ రేంజ్ లో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకేంటంటే శరీరానికి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అందినట్లు ఉంటుంది. మనకు కావాల్సిన ఫ్యాట్ కూడా పర్సంటేజ్ ఏదైతే మనం తీసుకోవచ్చో, ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్ విదిన్ 7% లోపలే ఉంటుంది. సో ఇట్లా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ హై కొలెస్ట్రాల్స్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో ఇవన్నీ రాకుండా హార్మోన్స్ కూడా, కొన్ని హార్మోన్స్కి కూడా ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్, omega-3 ఇలాంటివి ఉమెన్ ముఖ్యంగా. సో అందువల్ల మనం ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్తో కనుక తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు ఆయిల్స్ మారుస్తూ ఉండాలి అని అన్నారు కదా, అంటే మారుస్తూ ఉండాలంటే ఇప్పుడు ఒక నెల ఒక సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే ఇంకొక నెల రైస్ బ్రాన్ ఆయిల్ అట్లా వాడాలా, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి ఒక కంటైనర్ లో వేయచ్చా? అది చాలా మంది ఏంటంటే ఈ కాంబినేషన్ ఆయిల్స్ అంటే ఇలా మిక్స్ చేయొచ్చు 1:2. ఇదివరకు మేము అంటే అంతకు ముందు ఒక 10-15 years బ్యాక్ ఇదే కాంబినేషన్ లో వాడమని చెప్పేవాళ్ళం. 1:2 కాంబినేషన్ లో గ్రౌండ్ నట్ 2 అయితే 1 సన్ఫ్లవర్ అని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ రిఫైనింగ్ ప్రాసెస్ వల్ల వీళ్ళ స్మోకింగ్ పాయింట్స్ అన్ని డిఫరెంట్ వచ్చేస్తున్నాయి. సో అండ్ ఒక్కొక్క షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉండట్లేదు బికాస్ ఆఫ్ కెమికలైజ్ ప్రాసెసింగ్ వల్ల. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే బెటర్ నాట్ టు కంబైన్, యూ యూజ్ ఇన్ ఎ డిఫరెంట్ డిషెస్. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సన్ఫ్లవర్ వాడారనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి యూ కెన్ యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్ నట్ కానీ రైస్ బ్రాన్ కానీ, కొన్ని వంటకాలకి అది, కొన్ని వంటకాలకి ఇది, అట్లా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ని మనం డేలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని డ్రెస్సింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఆయిల్స్ని మనం ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ఆయిల్, లేకపోతే ఒక మంత్ మనం సన్ఫ్లవర్ తీసుకుంటే ఇంకో మంత్ గ్రౌండ్ నట్ తీసుకోవచ్చు. అట్లా కంటిన్యూస్ రెగ్యులర్గా మనం మానిటర్ చేసుకొని అంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆయిల్స్ని మనం మార్చుకుంటూ ఉంటే కనుక చాలా వరకు ఆ ఆయిల్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇది పామ్ ఆయిల్ అనేది ఒకటి మన చిన్నప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళు పామ్ ఆయిల్, బట్ ఇప్పుడైతే యాక్చువల్లీ మీరు వాడొద్దనే చెప్తారు కదా. యాక్చువల్లీ పామ్ ఆయిల్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? పామ్ ఆయిల్ ఏంటంటే అండి మనకి దాంట్లో చాలా వరకు మన హార్ట్కి అంత అంటే ప్రొటెక్ట్ చేసే అంత ఎలిమెంట్స్ దాంట్లో లేవు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ప్యూఫా కానీ మ్యూఫా కానీ అవన్నీ కూడా నాట్ ఇన్ ఎ వెరీ హై క్వాలిటీ, ఏదైతే మన కంపారిటివ్ విత్ దీంట్లో చూస్తే కనుక అవి లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్, అది తక్కువ క్వాంటిటీ. అందువల్ల మనకి చాలా వరకు ఈ లో ఇన్కమ్ గ్రూప్స్ అందరూ కూడా చాలా వరకు
ఈ పామ్ ఆయిల్ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఇది మనం రిఫైనింగ్ ప్రాసెస్ అంటే మంచి రిఫైనింగ్ ప్రాసెస్ చేసి ఎప్పుడన్నా ఒకసారి వాడటం వల్ల మనకు అంత పెద్ద నష్టం అయితే ఏముండదు, కానీ ఈ రెగ్యులర్ రీహీటింగ్కి కూడా అది పనికిరాదు. సో అందువల్ల ఇలాంటి ఆయిల్స్ మార్కెట్లో చూస్తే చాలా వరకు ఇప్పుడు మనం ఏదైనా ఈ స్నాక్స్ ఇప్పుడు రోడ్ సైడ్ బజ్జీ సెంటర్ వాళ్ళు దే యూజ్ ఓన్లీ పామ్ ఆయిల్ బికాస్ దే కాంట్ ఎఫోర్డ్ ద ఆయిల్ విచ్ ఈస్ మోర్ రిఫైన్డ్ అండ్ మోర్ ప్రాసెస్డ్ విచ్ ఆర్ ఫోర్టిఫైడ్ విత్ వైటమిన్ ఏ, వైటమిన్ ఈ. ఇప్పుడు మనకు దొరికే మార్కెట్లో దొరికే ఆయిల్స్ అన్ని కూడా ఫోర్టిఫికేషన్ అయ్యి వస్తున్నాయి. సో ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఓన్లీ కాస్ట్ ఫ్యాక్టర్ తక్కువ అండ్ దే ఆర్ నాట్ క్వాలిటీ ప్రాసెసింగ్ ఎక్కువ ఉండదు దాంట్లో. సో ఇవన్నిటి వల్ల ఈ పామ్ ఆయిల్ ని మనం చాలా వరకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఎల్డిఎల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సాచురేషన్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి ఆయిల్స్ కాకుండా మనం క్వాలిటీ ఆయిల్స్ చాలా వరకు ఈ రిఫైనింగ్ ఆయిల్స్ ఇప్పుడు మార్కెట్లో మనకి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి బెటర్ గో ఫర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని చెప్తున్నాం మేము. ఏదైతే మనకి తెలిసిన గానుగ దగ్గర ఆయిల్స్ ఇప్పుడు పల్లి ఉన్నాయనుకోండి, పల్లి ఆయిల్స్ మనకి మార్కెట్లో దొరికే అన్ని కూడా చాలా వరకు చాలా చీప్ క్వాలిటీ పల్లీలు వాళ్ళు తీసుకోవడం అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఆయిల్ ఫ్రమ్ దట్ కైండ్. కాబట్టి మనకి ఆయిల్స్ చాలా వరకు తక్కువలో ఉండొచ్చు, కానీ వెన్ యూ సీ ద కాస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ నట్స్ అండ్ దెన్ ద కైండ్ ఆఫ్ ఆయిల్స్ వీఆర్ గెటింగ్ ఇన్ ద మార్కెట్ మే నాట్ బీ దట్ క్వాలిటీ దే డోంట్ మెయింటైన్. సో అందువల్ల మనకు ఆ క్వాలిటీ ఉండాలి అని అంటే మంచి క్వాలిటీ పల్లీలు తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ కొబ్బరి మనకు దొరుకుతుంటుంది, నువ్వుల నూనె కానీ ఇవన్నీ కూడా మనం యూజువల్గా మనం చేయించుకోవచ్చు. సో అందువల్ల వీటిని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి తెలిసిన దగ్గర నుంచి మనం తీసుకుంటాం కాబట్టి క్వాలిటీ వైజ్ చాలా. కాకపోతే కొంచెం థిక్నెస్ ఉంటాయి. రిఫైన్డ్ ఏంటంటే చాలా ఆర్డర్లెస్ ఉంటాయి, చాలా లైట్గా ఉంటాయి అండ్ దే డోంట్ అబ్జర్వ్ మచ్. కాకపోతే అదొక్కటే దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్. అదర్వైజ్ ఇఫ్ వీఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ ఆయిల్, ఇప్పుడు గానుగ నూనె డైరెక్ట్ తినడం మనకు అలవాటు ఉంటే అది తీసుకోవడం కూడా చాలా వరకు మంచిది. అదే బెటర్, ఎక్కువ ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ గురించి అసలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది కదా కోకోనట్ ఆయిల్. అది ఓన్లీ ఆయిల్ తీసుకొని అంటే కార్బోహైడ్రేట్స్ మొత్తం చేసేసి అది ఒక కీటో డైట్ లో భాగంగా వచ్చింది కదా. హౌ బెనిఫిటెడ్ ఈ కోకోనట్ ఆయిల్ వల్ల మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది నిజంగానే ఎక్కువ మంచిదా? అంటే ఇది ఏంటంటే ఎంసిటీ ఆయిల్స్ అంటాం అనమాట. ఎంసిటీ ఆయిల్స్ అంటే దే ఆర్ అబ్జార్ప్షన్ వైజ్ దే ఆర్ బెటర్. సో అందువల్ల ఈ పర్టికులర్ కోకోనట్ ఆయిల్ అన్నది, కాకపోతే అగైన్ కోకోనట్ ఆయిల్ హ్యాస్ ఇస్ ఓన్ కైండ్ ఆఫ్ డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి అందరికీ ఇది పడకపోవచ్చు. అంటే ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా మనం చూస్తే డౌన్ సౌత్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, లైక్ కేరళ వాళ్ళన్నిట్లో వాళ్ళకి ఇది ఇస్ ఏ స్టేపుల్ ఆయిల్ వాళ్ళకి. ఇప్పుడు మనకి పల్లి నూనె అండ్ సన్ఫ్లవర్ ఎంత అలవాటో అదే మన కలకత్తా సైడ్ బెంగాల్ సైడ్ చూస్తే మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు. మస్టర్డ్ ఆయిల్ అక్కడంతా మస్టర్డ్ ఆయిల్స్ వాడతారు వాళ్ళు. సో అలా ఒక్కొక్క ఏరియాలో దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ వాళ్ళు యూజ్ చేయటం మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఇది పర్టికులర్ ఏరియా వాళ్ళకి ఆ ఆయిల్ అనేది సూట్ అవుతుంది, వాళ్ళ టెంపరేచర్స్కి కానీ వాళ్ళ వే ఆఫ్ ఈటింగ్ కానీ వాళ్ళ పర్టికులర్ డిషెస్కి. వాళ్ళు ఎక్కువగా ఫిష్ అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి వాటికి అది పర్టికులర్గా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా కొత్తది అడాప్ట్ చేసుకునేటప్పుడు హౌ గుడ్ వీఆర్ ఆల్సో యూస్ టు మన బాడీ ఆ ఆయిల్స్ని మనం ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలుగుతాము అండ్ ఇన్ వాట్ వే వీ కెన్ ఇంక్లూడ్ అన్నది కూడా మనం చూసుకోవాలి. అగైన్ కోకోనట్ ఆయిల్ కూడా అగైన్ స్మోకింగ్ పాయింట్స్ అన్నవి మనం చూసుకోవాలి. వాటిలో ఇప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి కోకోనట్ ఆయిల్. సో ఇవి కూడా మనం మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు పైన గార్నిషింగ్కి వాడుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద గార్నిషింగ్. కానీ ఎక్స్క్లూజివ్ కోకోనట్ ఆయిల్ తాగడాలు, ఈ కీటో డైట్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యే డైట్స్ కాదు. అవన్నీ ఏంటంటే మనం అడాప్ట్ చేసుకుంటాం కానీ ఒక పర్టికులర్ పీరియడ్ వరకే. ఈ కీటో డైట్స్ అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ హై ఫ్యాట్ డైట్ అండ్ అగైన్ అవర్ బాడీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ ఫ్యాట్ కదా. ఇట్ ఈస్ ఓన్లీ మనకి ఎనర్జీ సోర్స్ ఇస్ కాంబినేషన్ లైక్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం వీఆర్ కట్టింగ్ డౌన్ కంప్లీట్ కార్బ్స్ అండ్ కంప్లీట్ బియాండ్ ఫ్యాట్ will not be able to sustain for a long time. Maybe oka period of time ki you might feel better, you might feel lose weight, you might feel that you are doing good. Kani dani disadvantages daniki unnai. So anduvalla manam eppudu alanti extreme diets lantivi చేయకుండా రెగ్యులర్ కావాల్సినంత ఆయిల్ మన బాడీకి ఎంత కావాలో అంత మనం అందజేస్తే
అది దాని పర్టికులర్ లైఫ్ స్టైల్కి మన సైకిల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఫంక్షన్స్ని, మెటబాలిజంని, వీటన్నిటికీ కావాల్సినంత ఎంత ఫ్యాట్ అయితే మనం అందిస్తే అది ఎక్కువగా మనం ఫ్యాట్ని మన బాడీ కూడా న్యాచురల్ ఫ్యాట్ బర్నింగ్ ఎబిలిటీ ఉంటుంది మన బాడీకి. సో అది కావాల్సినంత తీసుకుంటుంది, రిమైనింగ్ అది ఫ్యాట్ బర్న్ కూడా చేస్తుంది వెన్ యూ డూ గుడ్ ఎక్సర్సైజ్, వెన్ యూ ఆర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే. సో దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అంతేగాని ఎక్స్ట్రా ఫ్యాట్స్ తీసుకున్నా కూడా మన లివర్ విల్ ఓవర్లోడ్ అయిపోవడం, తర్వాత ఇవన్నీ కూడా డెఫినెట్లీ కాజ్ లాంగ్ రన్లో యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో అందువల్ల ఎప్పుడైనా మనకు కావాల్సిన, యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే 10 to 15 ml ఆఫ్ ఆయిల్ దే కెన్ టేక్ ఇన్ ఏ డే. అంటే ఇప్పుడు ఒక డే మనుషులు ఫ్యామిలీ ఒక కుకింగ్ అనుకోండి, రెగ్యులర్ కుకింగ్కి మనం వాడేది 3 to 4 teaspoons వాడతాం. సో దాంట్లో మనకు వచ్చేది ఒక 1/2 teaspoon కూడా మనం రాదు. సో అట్లా కాంబినేషన్లో తీసుకోవచ్చు. కానీ ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నవి కొంతవరకు అవాయిడ్ చేయటం, ఒక ఏజ్ వరకు. అంటే చిన్న పిల్లలకి అది మంచిది, ఎందుకంటే దే నీడ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ బికాస్ ద బ్రెయిన్ డెవలప్మెంట్, ఫర్ ద బ్రెయిన్ గ్రోత్, ఫర్ 10 years వరకు దే నీడ్ లాట్ ఆఫ్ ఫ్యాట్. సో అందుకే వాళ్ళకి పిల్లలకి మనం నెయ్యి, వెన్న, తర్వాత మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ పెట్టడం మంచిది. నువ్వుల నూనెతో తయారు చేసినవి కానీ అలాంటివన్నీ పెట్టొచ్చు వాళ్ళకి. కానీ వన్స్ యు ఆర్ ఇన్ టు 30s మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, వీఆర్ నాట్ యాక్టివ్, సెడెంటరీ. సో ఇలాంటప్పుడు మనకి అంత పర్టికులర్గా రాకపోవచ్చు. సో అందువల్ల మనం తీసుకోవాల్సిన దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంప్లీట్ అవాయిడ్ చేయదు, ఓవర్గా తీసుకోకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ వీఆర్ ఏజింగ్ వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ద ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ లేకుండా చాలా వరకు మైల్డ్ ఉన్న ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవటం, కొంతవరకు మనం ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకోవటం, అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, మన డైజెషన్ ప్రాసెస్ని సపోర్ట్ చేసుకునే ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది అంతవరకు చేసుకుంటే ఆయిల్ వల్ల ఏం హార్మ్ కాదు. ఆయిల్ మొత్తం అవాయిడ్ చేయకూడదు, అట్లా అని చెప్పి మొత్తం ఆయిల్ మీదే బతకూడదు. అంతే. నెయ్యి కూడా అంతే. నెయ్యి, ఇప్పుడు నెయ్యిలో కూడా ఆవు నెయ్యియా లేదంటే ఈ బఫెలో గీయా అనేది ఒక కన్ఫ్యూజన్. ఆవు నెయ్యి మంచిది అంటారు, అది ఎట్లా, ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎవ్రీ యానిమల్కి దేర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫ్యాట్ పర్సంటేజ్, వాటి ప్రోటీన్ పర్సంటేజ్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు బఫెలో మిల్క్, కౌ మిల్క్ కంపేర్ విత్, సో ద ఫ్యాట్ పర్సంటేజ్ ఇస్ లిటిల్ లెస్సర్ ఇన్ కౌ మిల్క్ కంపేర్ విత్ ద బఫెలో మిల్క్ అంటారు. సో అందువల్ల మనకి ఏదైనా ప్యూర్ నెయ్యి అన్నది ఏ పాల నుంచి తీసుకున్నా కూడా దే ఆర్ గుడ్. ఘీ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ, బట్ ఇట్ హ్యాస్ టు బి రిస్ట్రిక్టెడ్. మనం ఎక్కువ తినకూడదు. ఎంత తినొచ్చు నెయ్యి? ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి మనకు అసలు నెయ్యి రికమెండేషన్ లేదు. ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ లేదు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇలాంటప్పుడు మనం నెయ్యి మంచిది కదా అని ఎక్కువ తీసుకున్నా it is a saturated fat again. So it will again start causing your elevation of your LDL levels and then blockages వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు మనం ఆ రికమెండేషన్ వరకు తక్కువ తీసుకోవాలి అని అంటే దాన్ని ఏం చేయాలంటే మనం 1 spoonకి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అండ్ దట్ హోమ్ మేడ్ గీ అయితేనే. ఎందుకంటే అవుట్ సైడ్ గీ ఎనీథింగ్ అగైన్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్. మీరు ఎంత ప్యూర్ గీ అని వాడు అడ్వర్టైజ్మెంట్ చేసినా that everything contains some amount of adulteration or some amount of chemical process because they have to store it. మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కూడా మనకేంటంటే ఒక నెల మాక్సిమం ఉంటుంది, తర్వాత నుంచి ఇట్ విల్ గివ్ ద ట్రాన్సిట్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందువల్ల మనం ఎప్పుడెప్పుడు వారానికి సరిపడా నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకునేలాగుంటే దట్ గుడ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, గుడ్ ఫర్ ఐస్, ఇట్ కంటైన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ. సో అందువల్ల దాన్ని మనం పిల్లల్లో కానీ మనకు కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, పిల్లలకైతే ఇప్పుడు ఒకవేళ ఇంట్లో చెయ్యి రాలేదనుకోండి, బయట నుంచే తేవాల్సిన సిచ్యువేషన్, అప్పుడు అది పిల్లలకైతే ఎంత క్వాంటిటీలో ఇవ్వచ్చు? బయట నుంచి అసలు రికమెండేషన్, పిల్లలకైనా కూడా రికమెండేషన్ లేదు. అంటే అబౌట్ 10 years, అబౌట్ 10 యాక్చువల్లీ పిల్లలకి ఇవ్వాలి. ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ టు గ్రో బికాస్ వాళ్ళకి గుడ్ ఫర్ ద స్కిన్ కానీ లేకపోతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ మనకి 7% ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ అగైన్ కంటైన్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి బికాస్ వీ కుక్ ఇట్, బటర్ని కుక్ చేస్తాం కాబట్టి. కానీ ఇట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ ఆయిల్, గుడ్ క్వాలిటీ గీ, యూ కెన్ హ్యావ్ ఇట్ 1 teaspoon అని చెప్తాం మనం. ఇట్స్ ఓన్లీ హోమ్ మేడ్ గీ ఈజ్ రికమెండెడ్ ఇప్పుడైతే. సో బయట నుంచి మనం కొనేటట్లయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ. ఓకే, ఇఫ్ యూ నో ద సోర్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ దే ఆర్ ప్యూర్ గీ ఓన్లీ అని అనుకుంటేనే యూ కెన్ గివ్ 1 or 2 spoons ఫర్ ద చిల్డ్రన్. దట్ హెల్దీ చిల్డ్రన్కి 1 or 2 spoons, అండర్ వెయిట్ చిల్డ్రన్కి కొంతవరకు ఎక్కువ 3 to 4 spoons వరకు ఇవ్వచ్చు. అంతే, అంతకుమించి అయితే
సో బయటది అయితే అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే ghee ఇప్పుడు అయినా మనకు కూడా. మార్కెట్ లో ఏది ప్యూర్ ఆయిల్, ప్యూర్ ఘీ అన్నది దొరకట్లేదు. దొరకట్లేదు. యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ డాల్డా, లిటిల్ బిట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్, ఏదో ఒకటి దే యాడ్ ఇన్ దట్. సో అందువల్ల మనం ఎంతవరకు ఆ ఆయిల్ ని మనం ఆ ఘీని మనం ట్రస్ట్ చేస్తామన్నది తెలియదు. సో అందువల్ల మాక్సిమం మనకి మంచి పాలు కనుక దొరికితే ఇంట్లో తయారు చేసుకునేటట్లయితేనే ఘీ ఈజ్ రికమెండెడ్. సో ఓవరాల్ గానైతే ఫ్యాట్ మంచిదే, బట్ ఎక్కువ తీసుకోవద్దు. అంతే. నాటి సర్వత్ర ఆ. చేయట్లేగా. ఓకే, అవునండి. థ్యాంక్ యూ. Thank you. నమస్తే. నమస్తే.